ఈ కాంగ్రెస్ వ్యవహారంలో ఏసీబీ కేసుపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కేసుపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కేసులో ఉదయం హైకోర్టుకు వెళ్లారు కేటీఆర్. నిన్న ఏసీబీ నమోదు చేసిన కేసుపై క్వాష్ పిటిషన్ వేశారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఎఫ్ఐఆర్ ద్వారానే దర్యాప్తు జరుగుతుందన్నారు. ప్రతి విషయం ఎఫ్ఐఆర్లో ఉండదన్నారు. దర్యాప్తులో అనేక విషయాలు బహిర్గతమవుతాయన్నారు. ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైందన్నారు. 2 నెలల క్రితం ఎంఏయుడి చీఫ్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదు చేశారన్నారు. విచారణకు గవర్నర్ కూడా అనుమతించారని కోర్టుకు తెలిపారు సుదర్శన్ రెడ్డి. మరింత సమాచారం ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, కేటీఆర్ పిల్ విచారణ అప్డేట్స్ ఏంటి? వ్యవహారంలో హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. అయితే ఆశ్రయించినటువంటి క్రమంలో ఆయనపైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలంటూ కూడా ఇటు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేటీఆర్ తరపున చూసినట్టయితే సీనియర్ కౌన్సిల్ అయినటువంటి సుందరం న్యాయవాది వాదనలు కూడా వినిపిస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా ఇటు వాదనలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో ఇప్పటి వరకు చూసినట్టయితే ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదయ్యాయో ఆ ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసినట్టయితే ఇదంతా కూడా రాజకీయ పరమైనటువంటి ఒక కక్షతోటే ఆయన పైన కేసు నమోదు చేశారు. ఇందులో చూసినట్టయితే 409 అనే సెక్షన్ వర్తించదు. అదేవిధంగా నిధుల మళ్లింపుకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే ఎలక్షన్ల కోడ్ ఉల్లంఘన జరిగిందంటున్నారో అది ఎలక్షన్ కమిషన్ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. దీనిపైన ఏసీబీ ఎందుకు రియాక్ట్ అయ్యింది అనే విషయాన్ని కూడా ఇటు సీనియర్ కౌన్సిల్ సుందరం వాదనలు కూడా వినిపించారు. ఏదైతే ఎఫ్ఐఆర్ ద్వారా జరుగుతున్నటువంటి ప్రాథమిక విచారణ సంబంధించినటువంటి వ్యవహారాలలో ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు సేకరించకుండానే కేటీఆర్ పైన రాజకీయ పూరితమైనటువంటి కక్షతోటే ఈ 409 కూడా నమోదు చేశారనే వాదనలు కూడా ఇటు సుందరం న్యాయవాది కూడా వినిపించారు. అయితే దీనిపైన స్పందించినటువంటి సుదర్శన్ రెడ్డి ఇప్పటి వరకు నమోదైనటువంటి సెక్షన్లన్నీ కూడా చాలా వరకు అనుమతి అంటే గవర్నమెంట్కు సంబంధించి గవర్నర్ ఆమోదంతో మాత్రమే ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదు జరిగింది. అదేవిధంగా ఇందులో దోషులకు సంబంధించినటువంటి వ్యవహారాలలో ఇంకా చాలా మంది పేర్లు కూడా ఉండబోతున్నాయి. నిధులకు సంబంధించినటువంటి మళ్లింపు వ్యవహారాల్లో ఎఫ్ఐఆర్లో ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది కూడా తేల్చనుంది. ఇప్పటి వరకు ప్రైమరీకి సంబంధించినటువంటి కేసు నమోదు చేసి ఆ తర్వాత చట్టప్రకారంగా మేము ముందుకు వెళ్తాము. అదేవిధంగా ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది కాబట్టి ఏసీబీకి సంబంధించినటువంటి దర్యాప్తు అనేది తేల్చుతుంది కాబట్టి ఇందులో ఇంకా దర్యాప్తు కొనసాగించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందనేది ఇటు సుదర్శన్ రెడ్డి ఆర్గ్యుమెంట్లో చెప్పారు. మరోవైపున చూసినట్టయితే కేటీఆర్ ఎక్కడా కూడా ₹1 కూడా తన అకౌంటబిలిటీ కానీ ఆయన లబ్ధి పొందినట్లు గాను ఎక్కడ కూడా ఆయనను ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయలేదనేది ఇటు కేటీఆర్ తరపు న్యాయవాది తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. అయితే ఇందులో చూసినట్టయితే ఏదైతే కంపెనీలు ఉన్నాయో ప్రైవేట్ కంపెనీలను ఇందులో ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. అదేవిధంగా హెచ్ఎండిఏ దాన్ని కూడా పార్టీగా ఇందులో ప్రతివాదిగా చేర్చకపోవడం కూడా అనే అంశాన్ని కూడా ఇటు సుందరం న్యాయమూర్తి కేటీఆర్ తరపు వాదనలు కూడా వినిపించారు. మొత్తం మీద చూసినట్టయితే ఇదంతా ఫ్రాడెంటరీకి సంబంధించి అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు చూపకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారనే అంశాన్ని లేవనెత్తినప్పటికీ ఇటు ఏదైతే ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి దానికి కౌంటర్గా కూడా మొత్తం ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా ఇది దర్యాప్తులో ఉంది కాబట్టి ఇంకా దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలలో ఇంకా చాలా వరకు హెచ్ఎండిఏ అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి 2023లో జరిగినటువంటి ఒప్పందాలలో కేటీఆర్ ఏ విధమైనటువంటి వైలేషన్ జరిగింది దర్యాప్తు సంస్థ తేలుస్తుందనే అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. దర్యాప్తులో అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడే బహిర్గతపరచలేము. ఒక ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడే భాగస్వాములకు సంబంధించినటువంటి పేర్లు కూడా ఇంకా బయటపడతాయి. రెండో అగ్రిమెంటును 2023లోనే కుదుర్చుకున్నారు కాబట్టి ప్రభుత్వానికి అంత లాభం వస్తే
స్పాన్సర్షిప్ ఎందుకు వెళ్తారనే విషయాలు కూడా ఇటు ప్రస్తావనకు రావడం జరిగింది. అగ్రిమెంట్ లేకుండానే థర్డ్ పార్టీకి నిధులను ఎందుకు చెల్లింపులు చేశారు అనేది ప్రధానమైనటువంటి ఈ ప్రశ్నను ఇటు అడ్వకేట్ జనరల్ లేవనెత్తడం జరిగింది. అగ్రిమెంట్ లేకుండా నిధులను మళ్లింపు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఇటు అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రికి ఏం అవసరం వచ్చింది అనే విషయమే ఇందులో ప్రధానంగా ఉంది. ఎందుకంటే అగ్రిమెంట్ లేకుండా 55 కోట్ల రూపాయల మ్యాటర్ను నిధుల మళ్లింపు వ్యవహారంలో ఇటు బ్యూరోక్రసీకి సంబంధం లేకుండానే చెల్లింపులు ఎందుకు జరిగాయి అనే ప్రస్తావన కూడా ఇటు అడ్వకేట్ జనరల్ నిరంజన్ రెడ్డి ప్రధానమైనటువంటి క్వశ్చన్ కూడా ఆర్గ్యుమెంట్లో తీసుకురావడం జరిగింది. కేటీఆర్ ఆదేశాలతోని మాత్రమే ఈ నిధుల మళ్లింపు జరిగింది కాబట్టి ఇంకా ప్రైమ్ అఫెన్సీలో చూసినట్టయితే ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా మరికొంతమందికి సంబంధించినటువంటి పేర్లు కూడా ఇందులో రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో చూసినట్టయితే ప్రభుత్వం ఏదైతే ఈ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో దర్యాప్తుకు ఆదేశించినటువంటి క్రమంలోనే గవర్నర్ ఆమోద ముద్ర పొందిన తర్వాతనే మొత్తం ఈ కేసు అంతా కూడా ఏసీబీకి చేరింది. దర్యాప్తులో చాలా వరకు అంశాలను కూడా నిగ్గు తేల్చాల్సినటువంటి పరిస్థితి అది ఏసీబీ చూసుకుంటుంది కాబట్టి ఇప్పటికే ఎఫ్ఐఆర్ ఆధారంగా మాత్రం ఇంకా దర్యాప్తు కొనసాగుతుందనే విషయాలను ఇటు సీనియర్ న్యాయవాది అయినటువంటి అడ్వకేట్ జనరల్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి చెప్పడం జరిగింది. మరో కొన్ని విషయాలు చూసినట్టయితే కొన్ని ఇంపార్టెంట్ సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావనకు రావడం జరిగింది. దర్యాప్తులో భాగంగా నిందితులు చాలా మంది కూడా యాడ్ అవుతారని కూడా చెప్పింది. ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ అనేది కూడా ఇందులో అవసరం. ప్రాథమికంగా దర్యాప్తు జరిపాము. అగ్రిమెంట్ లేకుండానే 2 దఫాలు కూడా డబ్బులు పంపారు. 2023లోనే 3-11 తేదీలలో అగ్రిమెంటు జరగలేదు. అదేవిధంగా 2వ అగ్రిమెంట్లోనే ఈ అగ్రిమెంట్ కోసం అంటూ కూడా అప్పుడు విత్డ్రాయల్ అయినటువంటి క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి భారీ లాభం వస్తే స్పాన్సర్ వెనక్కి వెళ్ళలేరు అనేది కూడా ఇటు సీనియర్ కౌన్సిల్ అయినటువంటి సుందరం అటు వాదనలు కూడా వినిపించడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే ఇంకా వాదోపవాదనలు హోరాహోరుగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మరికొద్ది సేపట్లలో ఇటు హైకోర్టు మరి ఏ విధమైనటువంటి అంటే శ్రవణ్ కోర్టు బెంచ్ ఏ విధమైనటువంటి తీర్పునిస్తుంది అనేది మరికొద్ది సేపట్లలో వెలువడనుంది. రైట్ ధనరాజ్.